హాయ్ అండి, వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈరోజు మనం ఎమ్మి నువ్వులతో చేసే టమాటా పచ్చడి చూసేద్దామా. ముందుగా 5 స్పూన్స్ నువ్వులు తీసుకొని దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ టమాటాలు 1/2 కేజీ తీసుకోండి, చక్కగా ముక్కలు చేసుకోండి. పచ్చిమిర్చి 15 కాయలు తీసుకోండి, వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి దోరగా వేయించుకొని అదే నూనెలో టమాటాలు కూడా మగ్గనివ్వండి. టమాటాల్లో నీరంతా ఇంకిపోయేదాకా మగ్గనివ్వండి. పచ్చడికి టేస్ట్ రావాలంటే మనం తీసుకునే టమాటాలు బట్టి ఉంటుంది. టమాటాలు నాటుకాయలు అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మరి పండుకాయలు కాకుండా దోరగా ఉన్న టమాటాలు తీసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకోండి. వెల్లుల్లి మరింత వేస్తేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నాటు టమాటాలు హైబ్రిడ్ టమాటాల కన్నా పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం మాత్రమే వేసుకోండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తరువాత టమాటా గుజ్జును కూడా వేసుకొని కచ్చపచ్చగా నలగనివ్వండి. మనం దోరగా వేయించుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్న జార్లోనే ఈ పచ్చడిని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తరువాత టమాటా గుజ్జుని వేసుకుని కచ్చాపచ్చాగా నలగనివ్వండి. ఆల్రెడీ టమాటాలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇక దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇక మీకు టమాటా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్ లోకి, టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.